హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెంటో అప్డేట్స్. అండ్ బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అంటే 4 ఇయర్స్కి సంబంధించి 8 సెమిస్టర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేసింది. ఇది వచ్చేటప్పటికి లాస్ట్ ఛాన్స్. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి చాలా రోజులు అయింది, కానీ చాలామందికి ఫీజు దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి డౌట్ క్లారిటీ ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ చిన్నగా క్లియర్గా చెప్తాను. నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాననుకుంటున్నా. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అంటే 1112, 2122, 3132, 4142 8 సెమిస్టర్స్కి సంబంధించి లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఛాన్స్కి సంబంధించి యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది మే మంత్ స్టార్ట్ అవుతుంది, జూన్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, ఏ రెగ్యులర్ బ్యాచెస్కి, ఏ లేటరల్ ఎంట్రీ బ్యాచెస్కి ఈ నోటిఫికేషన్ అనేది చూద్దాం. 2009, 2010, 11, 12, 13, 14 రెగ్యులర్ బ్యాచెస్. రెగ్యులర్ అంటే 2009లో ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అయి ఉంటారు. అలాగా 2010, 11, 12, 13, 14 మీరు 4 ఇయర్స్ బీటెక్ చదువుంటారు, వాళ్ళని రెగ్యులర్ బ్యాచెస్ అంటారు. ఎవరైతే లేటర్ ఎంట్రీ అంటే బీటెక్లో సెకండ్ ఇయర్లో వచ్చి కూర్చుంటారు వీళ్ళు, ఇది వచ్చేప్పటికి 2010, 2011, 2012, 2013, 2014, 2015 ఓన్లీ లేటరల్ ఎంట్రీ బ్యాచెస్ వీళ్ళ ఈ ఇయర్కి సంబంధించి లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి చాలామందికి ఫీజెస్ దగ్గర డౌట్ ఉంది, అది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ ఎగ్జామ్ అనేది మే మంత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 30వ తేదీ లోపల మీరు మీ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాలి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వేస్ట్ చేయకండి. ఆ టైంకి మళ్ళీ మర్చిపోయారంటే మనకి ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. సో ఎవరైనా సరే పేమెంట్ అనేది ఫాస్ట్గా చేసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటి క్లారిటీ అయితే ఇస్తున్నాను, 30వ తేదీ లోపలే మీకు పేమెంట్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఫైన్ వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కట్టేది ఆ ఛాన్సెస్ ఏమీ ఇవ్వలేదు యూనివర్సిటీ. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు కానీ ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ సంబంధించి మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా, ఫస్ట్ ఇయర్ మొత్తంలో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా, అది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కానివ్వండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కానివ్వండి, ఈ 2 సెమిస్టర్స్లో ఓన్లీ ఫస్ట్ ఇయర్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా సబ్జెక్ట్స్తో లెక్క లేకుండా మీరు 7,500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఆఫర్ ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అంటే మొత్తం ఇక్కడ 6 సెమిస్టర్స్ వస్తాయి. ప్రతి సెమిస్టర్కి మీరు 7,500 రూపాయలు కట్టాలి. అంటే ఒకవేళ 2-1లో ఒక సబ్జెక్ట్ ఉంది, 2-2లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2-1లో 7,500 కట్టాలి, 2-2లోను 7,500 కట్టాలి. బట్ కేవలం ఫస్ట్ ఇయర్కి మాత్రమే సెమిస్టర్తో కౌంట్ చేయకుండా, సబ్జెక్ట్స్తో అవసరం లేకుండా ఫస్ట్ ఇయర్ మొత్తంలో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే 7,500 రూపాయలు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కానీ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఈ 3 ఇయర్స్కి సంబంధించి ప్రతి సెమిస్టర్కి మీరు అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. 2-1లో సబ్జెక్ట్ ఉంటే 2-1కి సపరేట్గా 7,500 కట్టాలి, 2-2కి 7,500 కట్టాలి, 3-1కి 7,500 కట్టాలి, 3-2కి 7,500 కట్టాలి, 4-1కి 7,500 కట్టాలి, 4-2కి 7,500 కట్టాలి. ఈ 7,500 కాక ప్లస్ 15 రూపీస్ మనం కట్టాల్సి ఉంటుంది. అంటే మ్యాథ్స్ మెమోస్కి అప్లికేషన్ ఏదో సంథింగ్ మొత్తం 15 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. టోటల్గా 7,515 రూపాయలు మీరు మీ ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది కేవలం 2009 ఇయర్ నుంచి 2014 ఇయర్ లోపల ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు రెగ్యులర్ బ్యాచెస్కి, అలాగే 2010 నుంచి 2015 లేటర్ ఎంట్రీ అంటే బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చి చదువుతుంటారు వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అలాగే మీరు క్లారిటీగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీగానే ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి యూనివర్సిటీలో ఉంటుంది. అది కూడా ఓల్డ్ క్యాంపస్ నియర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ ఏమో ఉంటుంది. సో మీకు హాల్ టికెట్స్లో ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. బట్
ఎగ్జామ్ అయితే ఇక్కడ కాదు, ఓల్డ్ క్యాంపస్ అనంతపురంలో మనకి ఈ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీ క్లారిటీ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా క్లారిటీ కావాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా ఇంకా టైం ఉంది అని తొందరగా ఫీజు పేమెంట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.